నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం। నా పేరు నాగిని। ముందుగా నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఆంధ్రాలో జూలై 29 నాటికి 4.14 కోట్ల మంది తెరిచిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా। వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ నేత మార్గాని భరత్। మా దేశంలో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి। ప్రపంచంలో ఉన్న ఆహార పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలు చూపేందుకు సిద్ధం ప్రధాని మోదీ। హైగ్రీవ ప్రాజెక్టు వ్యవహారంతో నాకు సంబంధం లేదన్న ఎంవివి సత్యనారాయణ। అవయవదాన పక్షోత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్। ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జూలై 29 నాటికి 4.14 కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతాలు తెరిచినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు। ఆయన లోక్సభలో తెదేపా ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, తెన్నేటి కృష్ణప్రసాద్, జి లక్ష్మీనారాయణ, దగ్గుమల్ల ప్రసాదరావులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు। ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవతో కలిపి అమలు చేస్తున్నట్లు జేపీ నడ్డా తెలిపారు। జూన్ 30 నాటికి 1027 ప్రైవేటు ఆసుపత్రులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 2433 ఆసుపత్రులు దీని కింద ఎంపానల్ అయినట్లు వెల్లడించారు। ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాల్లో 126 ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్లు ఉన్నట్లు తెలిపారు। मुझे बड़े दुख के साथ बोलना पड़ता है कि जब मैं स्वास्थ्य मंत्री था और नीट ला रहा था, उस समय चर्चा इस बात की होती थी, सभापति जी आप आश्चर्य करेंगे, पोस्ट ग्रेजुएट की एक सीट 8-8 करोड़ में बिकती थी। कोई मेरी बात को झुटला के इस हाउस में बता दे कि मैं गलत बोल रहा हूं। 8-8 करोड़। और अगर रेडियोलॉजी जैसे डिपार्टमेंट में और डिसिप्लिन में अगर आपने जाना हो तो वो 12 से 13 करोड़ जाती थी। इट हैज बिकम ए ओपन बिजनेस। इट हैड बिकम ओपन बिजनेस। मेरी बात सुन लें, मैं ऐसे ही थोड़ी ना बोल रहा हूं, मैं कुछ तथ्यों के आधार पर बोल रहा हूं। इट हैड बिकम एन ओपन बिजनेस। और बच्चों का क्या हाल होता था। आज हम सब लोग बच्चों के रहनुमा हैं और रहना चाहिए और बोलना चाहिए। माँ बाप के साथ एक एग्जाम देने के लिए भुवनेश्वर जाते थे, एक एग्जाम देने के लिए वो चेन्नई जाते थे, एक एग्जाम देने के लिए वो तिरुवनंतपुरम जाते थे, एक एग्जाम देने के लिए वो मुंबई जाते थे। कहां कहां वो चक्कर नहीं लगाते थे। द अमाउंट ऑफ मनी स्पेंड, द अमाउंट ऑफ टाइम स्पेंड, द अमाउंट ऑफ सिचुएशन एंड भयंकर करप्शन। आप ही बताइए, आपको किसी को एक स्टेट में भेज दे जिसके आप रास्ते तक नहीं जानते हो, उस मेडिकल एजुकेशन में क्या अंदर चल रहा है उसके बारे में वो बेचारा क्या जानेगा। कब जाएगा देखेगा कि लिस्ट मेरी लगी कि नहीं लगी। కృష్ణా నది పరివాహ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వలన మన రాష్ట్రంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని పాలకొల్లు ఎమ్మెల్యే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు। వెలగపూడి సచివాలయంలోని ఆయన ఛాంబర్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు। వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు। సాగర్ ప్రాజెక్టు కూడా నిండుకోవడం మనందరం కూడా చూస్తాం। అందుకే నాగార్జున సాగర్ కెనాల్స్కి సంబంధించినటువంటి ఆయకట్టు, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి ఆయకట్టుకు సంబంధించి ఆ ఖరీఫ్కి ముందస్తుగానే నారుమళ్లు సిద్ధం చేసుకునేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క నాగార్జున సాగర్ కెనాల్స్కి, అదేవిధంగా కృష్ణా డెల్టాకు సంబంధించినటువంటి త్రాగునీటికి సంబంధించినటువంటి చెరువుల్లో కూడా పూర్తిగా నీటిని నింపుకునేటువంటి విధంగా అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా ముందుగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క వరద నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ఈ నాగార్జున కెనాల్స్ క్రింద ఉన్నటువంటి జలాశయాలు కానీ ఆ చెరువులను కానీ పూర్తిగా నింపుకోవడమే కాకుండా పర్టికులర్గా ఏదైతే రాయలసీమకు సంబంధించి శ్రీశైలం కుడి కాలువ, తెలుగు గంగ, హంద్రీనివ, గాలేరనగరి, కడప కర్నూలు కెనాల్, ఇంకా పర్టికులర్గా ఏదైతే రిజర్వాయర్స్ వెలిగోడు, గారకొల్లు, బ్రహ్మంగారి మఠం, జీడిపల్లి, గండికోట, చిత్రావతి, మైలవరం వంటి రిజర్వాయర్స్, అదేవిధంగా పెన్నా నది వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు। ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు। వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయడం లేదు।
ఎమ్మెల్యేలు మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫోటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో పరిహారం, రేషన్ అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జి లంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నేట మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి. లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది. మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి, మరి ఇవన్నిటి గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని, అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్టయినాయో ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి నాకు ఒకటి అర్థం కానిది ఏంటంటే, ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పటిదాకా చాపర్ పైన, హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడలా. మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి. ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులుకే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా. తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు. వీళ్ళు ఏదో తీసుకుని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము. మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మ్యాక్సిమం అవుట్ఫ్లో వెళ్ళింది 16 లక్షల క్యూసెక్ వాటర్ అనుకుంటా. మరి గతంలో 28 లక్షలు క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా వ్యవహరించారో ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఒకటి లైఫ్ జాకెట్లని పూర్తిగా అందించకపోవడం వలన మరి ప్రమాదవశాత్తు విఆర్పురం దగ్గర మరి ఒక పిల్లోడు కొప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం. ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి, రేషన్ అయితే కానివ్వండి, లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి, ఇవన్నీ కూడా. అవయవ దానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్న ప్రజల్లో మార్పు రాలేదన్నారు. మన రాష్ట్రంలో 260 మంది అవయవ దానం కోసం ముందుకు వచ్చారన్నారు. తెలంగాణలో 800 మంది ముందుకు వచ్చారన్నారు. 90,000 మంది అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. చూడాలో మనకి ఇవాళ ఈ జీవన్ దాన్లో ఇచ్చిన ప్రజెంటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, ముఖ్యంగా యువత చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శరీరం శాశ్వతం కాదు. శరీరానికి ఒక చివరి రోజు ఉంటుంది, అంతం ఉంటుంది. ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సిందే, లేదా కట్టెల్లో కాలిపోవాల్సిందే. కానీ ఒక మంచి పని చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఆ మంచి పని చేసిన వాళ్ళకు అమరత్వం సిద్ధిస్తుంది, అంటే శాశ్వతంగా వాళ్ళు ప్రజల హృదయాల్లో నిలిచిపోతారు. అటువంటి మంచి పని చేసే ఆలోచనని కలిగించేది ఆత్మ, సోల్ అని మనం పిలుచుకుంటుంటాం.
ఈ మంచి పని చేయాలి, ఈ మంచి కార్యం చేయాలి, సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలి అనే ఆలోచన రావడమే ఆ ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుంది. అందుకే మనం అనేక మందిని కొన్ని శతాబ్దాలైనా గుర్తుపెట్టుకుంటాం. మహాత్మా గాంధీని ఈరోజు అనుకుంటుంటాం, స్వామి వివేకానంద గురించి మాట్లాడుకుంటాం, దశాబ్దాల క్రితం శివాజీ మహారాజ్ గురించి మాట్లాడుకుంటుంటాం. నగరంలో కమిటీ కుర్రోళ్ల చిత్ర బృందం సందడి చేసింది. ఈ చిత్రం ఆగస్టు 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కొణిదెల నిహారిక తెలిపారు. 90వ దశకం పిల్లల భావోద్వేగాలను తెలుపుతూ యదువంశీ దర్శకత్వంలో నిర్మించిన కమిటీ కుర్రోళ్ల సినిమా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని తెలిపారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమాను అందరూ వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు. మేము అనుకుంటున్నాము ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా. అంటే ఒక మూవీ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు. అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు. సో మేము చాలా ఆనెస్ట్గా ఫిలిం తీసాము కమిటీ కుర్రోళ్ళు. అది ఆగస్ట్ 9th వచ్చేస్తుంది థియేటర్స్లో. సో ప్లీజ్ అందరూ చూసేయండి. అండ్ చాలా ఆస్పిషియస్గా స్టార్ట్ అయింది మా డే. వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము. సో నాకు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్నా కూడా అదొక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అనమాట. సో విత్ దట్ వెరీ పాజిటివ్ ఫీల్ ఐ హోప్ దట్ మీరు కూడా వచ్చి 9th సినిమా చూస్తారు, మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. భారత్లో ఆహార నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార పౌష్టికాహార భద్రతకు పరిష్కారాలు చూపేందుకు భారత్ పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 65 ఏళ్ల తర్వాత ఇండియాలో నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎకనామిస్ట్ సదస్సులో ఆయన మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ విధానంపై 2024-25 కేంద్ర బడ్జెట్లో ఫోకస్ పెట్టినట్లు ప్రధాని మోదీ తెలిపారు. గతంలో ఇండియాలో ఈ సమావేశాన్ని నిర్వహించినప్పుడు అప్పుడే భారత్ స్వాతంత్రాన్ని సాధించిందని, ఆ సమయంలో దేశం వ్యవసాయ ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొందన్నారు. श्रीमान शिवराज सिंह चौहान इंटरनेशनल कॉन्फ्रेंस ऑफ एग्रीकल्चर इकोनॉमिक्स के प्रेसिडेंट डॉक्टर मतीन कैम, नीति आयोग के सदस्य श्री रमेश जी, भारत और अन्य देशों के एग्रीकल्चर साइंटिस्ट, रिसर्च से जुड़े अलग अलग यूनिवर्सिटी के हमारे साथी, एग्रीकल्चर सेक्टर से जुड़े एक्सपर्ट्स और स्टेक होल्डर्स, देवी और सज्जनों, मुझे खुशी है कि 65 साल के बाद ICAE की ये कॉन्फ्रेंस भारत में फिर हो रही है. आप दुनिया के अलग अलग देशों से भारत आए हैं. भारत के 120 मिलियन किसानों की तरफ से आपका स्वागत है. भारत की 30 मिलियन से ज्यादा महिला किसानों की तरफ से आपका स्वागत है. అసెంబ్లీలో హైదరాబాద్ అభివృద్ధిపై తనను మాట్లాడనీయకుండా బారస ఎమ్మెల్యేలు ఆటంకం కలిగించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. బయటకు చెప్పలేని పదాలతో దూషించారని ఆరోపించారు. వారు మాట్లాడింది మైక్లో రికార్డు కాలేదని పేర్కొన్నారు. సీఎంను తనను కించపరిచే విధంగా మాట్లాడడం వల్లే సహనం కోల్పోయి ఆ వ్యాఖ్యలు చేశానని తెలిపారు. హైదరాబాద్ ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడారు. మరి 3 దశాబ్దాలుగా శాసనసభ్యుడిగా ఉండి హైదరాబాద్ ప్రజల సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్ అందరు ప్రజలు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళకున్న సమస్యల మీద నాకు ఉన్నటువంటి అవగాహనని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నేను స్పీకర్ గారిని విన్నవించుకున్నప్పుడు స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో నేను మైక్ పట్టుకోగానే అక్కడి నుంచి ఉచ్చరించనటువంటి మాటల్ని వాళ్ళు మాట్లాడుతూ వాడు వీడు అని అక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడింది మాత్రము మైక్లో వచ్చింది, వారు అక్కడి నుంచి మాట్లాడేది రికార్డులోకి ఎక్కలేదు. అదే మా దురదృష్టం. వాళ్ళు మాట్లాడింది ముఖ్యమంత్రి గారి గురించి ఏ రకమైనటువంటి సంబోధించారు ఏకవచనంతో కానీ ముఖ్యమంత్రి గారు మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలాగా కించపరిచేటువంటి నైజం కలిగినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే తీరుని దృష్టిలో ఉంచుకొనే
తెలంగాణలో ఊత పదం కాబట్టి ఆ ఊత పదంగా నేను అనేసాను తప్ప ఉద్దేశపూర్వకంగా ఎవరిని అనాలని కాదు. వాళ్ళు కూడా మాకన్నా చిన్నవాళ్ళు ఎదగాలని కోరుకుంటాం, ఇంకా పైకి రావాలని కోరుకుంటాం. కానీ ఇలాగా శాసనసభ మొదలైనప్పటి రోజు నుండి శాసనసభ అని ఏది అవకాశం వచ్చినా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఫైనాన్స్ మీద బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఉండే, వాళ్ళ సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉండే, ఒక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సజెషన్ ఇచ్చేటువంటి బాధ్యత ఉంటుంది. అది ఇవ్వలేదు. అదేవిధంగా అప్రోప్రియేషన్ బిల్ మీద వారు సజెషన్స్ ఇవ్వలేదు. కేవలం నిందించాలి, ప్రభుత్వం యొక్క మరి తప్పులు, ప్రభుత్వంకి తప్పులు చేశారని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం మొన్న ఒకటి వచ్చింది సుప్రీంకోర్టు ద్వారా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి. రాష్ట్రమంతా జలకళ సందడి నెలకొంది. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి మెడ్రాస్ కాలువకు నీటిని విడుదల చేశారు. ఒక గేటు ద్వారా మెడ్రాస్ కాలువకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం గేట్లు తెచ్చారు. నంద్యాల, వెలుగోడు, బండి ఆత్మకూరు, సిరివెల్ల, ఆళ్లగడ్డ తదితర మండలాల ప్రాంతాలకు తాగునీరు అందే అవకాశం ఉంది. నీటి విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో భాగంగా సింహాచల దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ శనివారం ఈవో శ్రీనివాసమూర్తితో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. కొండ దిగువ పుష్కరిణి సత్రం, కళ్యాణ మండపం, ఘాట్ రోడ్లో వై జంక్షన్ క్యూ కాంప్లెక్స్, ఎంపీ థియేటర్, అన్నదానం, కోల్డ్ స్టోరేజ్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం పలు సూచనలు కూడా చేశారు. నాణ్యతలో ఎక్కడ రాజీ పడవద్దని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్కు సూచించారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీం తీర్పు పార్లమెంటరీ వ్యవస్థకు పెనుముప్పలా ఉందని ఆంధ్ర యూనివర్సిటీ మాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆరోపించారు. తక్షణమే దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరారు. ఏయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏయూ మాలల జాయింట్ యాక్షన్ కమిటీ నిరసన వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులోని 7 సభ్యుల ధర్మాసనం శాసన వ్యవస్థపై మితిమీరిన జోక్యంతో ఈ తీర్పు ఇచ్చినట్లుగా వీరు భావించారు. ప్రస్తుత తీర్పు రాజ్యాంగంలోని రాజ్యాంగ పీఠిక ద్వారా సంక్రమించిన సమన్యాయం, సామ్యవాద సూత్రాల మౌలిక స్వరూపాన్ని మార్చే విధంగా ఉందని, దీనిపై ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని కోరారు. ఈ నిరసనలో ప్రముఖులు పాల్గొన్నారు. పార్లమెంట్లో సవరించిన తర్వాతే ఆ 1/3 మెజారిటీ వచ్చిన తర్వాతే ఈ యొక్క బిల్ అనేటటువంటి చట్టంగా మారుతుంది. కానీ రాష్ట్రాలకు అధికారం లేదని మొట్టికాయలు వేసింది సుప్రీంకోర్టు. ఈ ఎస్సీల వర్గీకరణ చల్లదని
తీర్పు ఇచ్చింది. ఒకసారి సుప్రీంకోర్టు ₹1 చల్లదనంటే అప్పుడు చల్లని రూపాయి ఇప్పుడు ఎలా చెల్లిందంటే ఇదంతా మోడీయిజం, ఒక నియంతృత్వవాది మోడీ చేస్తుండేటటువంటి ఇది డ్రామా. దీనికి తెరలేపాలి అంటే దేశం మొత్తం కులగణన జరగాలి. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం కులగణన జరగాలని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తున్నారు. అలాగే పార్లమెంట్లో కూడా అవయవ దానం వలన అపోహలు పక్కన పెట్టాలని, సరైన సమయంలో స్పందించకపోవడం వలన ఎంతో మంది ప్రాణాలను కోల్పోతున్నారని కలెక్టర్ అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో 90,000 మందికి అవయవాలు అవసరం కాగా 923 మందికి మాత్రమే అందించగలిగామని అన్నారు. అవయవ దానం చేయడానికి సహృదయంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్కు అనుసంధానమైన ఆల్ ఇండియా బాడీ అండ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 వరకు నిర్వహించి తలపెట్టిన అవయవ దాన పక్షోత్సవాలను స్థానిక జీవీఎంసీ పార్క్ వద్ద కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఉద్దేశంతో ఈ ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతున్నది. ప్రజల మధ్యలో ఆహ్వానం కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. చాలా మందికి దీనివల్ల ఒక ప్రాణాన్ని పోషించే అవకాశం ఉంది అని తెలుస్తూ కూడా వాళ్ళు ముందుకు రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని అపయోగాలు ఉన్నాయి. ఇది కరెక్ట్గా జరుగుతాయా, సరైన వ్యక్తికి మనము ఆర్గన్ చేర్చగలమా, అదేవిధంగా దీనివల్ల వాళ్ళకు జరిగే మేలు గురించి కూడా సరైన అవగాహన లేదు. సో ఇలాంటి ర్యాలీల ద్వారా తప్పకుండా ప్రజలకు మనము ఆ విషయాన్ని తీసుకువెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. ఆర్గన్ డొనేషన్ అనేది మన రాష్ట్రంలో తీసుకుంటే గత 5 ఏళ్ళలో దాదాపు 900 చేసాము. 923 దాకా మనము చేయడం జరిగింది. కానీ 900 అనేది చాలా చాలా తక్కువ. 90,000 మందికి అవసరం ఉంటే కేవలం 900 మనం చేయగలిగాము. ప్రతి సంవత్సరం కూడా ఆర్గన్ డిస్ఫంక్షన్ వల్ల దాదాపు 5 లక్షల మంది చనిపోతున్నారు. వీళ్ళు డొనేషన్ ఇవ్వగలిగితే వేరే వ్యక్తి తప్పనిసరిగా వాళ్ళని బతికించే పరిస్థితి కూడా మనకు ఉంది. ఆ అవయవ మార్పిడి చేసే హాస్పిటల్స్ కూడా ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే డోనర్స్ ముందుకు రాకపోవడం. డోనర్స్ ఎక్కువగా ముందుకు వస్తే ఈ పరిస్థితి. హైగ్రీవ ప్రాజెక్టు వ్యవహారంతో నాకు ఎటువంటి సంబంధం లేదని మాజీ విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ తెలిపారు. గతంలో జరిగిన నా కుటుంబం కిడ్నాప్ కేసులో పునఃవిచారణ చేసినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. రౌడీ షీటర్ హేమంత్తో మాకు ఎటువంటి సంబంధం లేదని, అతనికి ఆస్తులు, కార్లు ఇచ్చామండంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. హేమంత్తో నిజంగా నాకు ఎటువంటి సంబంధాలు ఉన్నా సరే ప్రభుత్వం కానీ చట్టం కానీ తీసుకునే ఏ చర్యలకైనా నేను సిద్ధమేనని ఎంవివి స్పష్టం చేశారు. డబ్బు కోసమే నా కుటుంబాన్ని కిడ్నాప్ చేశారని, నాపై అనవసరంగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. కొన్ని వార్తలు రోజు మా గురించి రాస్తూ ఉన్నారు. రాసినా సరే ఆ వార్తలను చూసి సరే ఏదో రాసుకునే లేదు, ఏ రాసుకుంటే మనకేమైంది రాసుకొని అని చెప్పేసి నేను వాటి గురించి చూసి కూడా బాధపడినా బాధపడకపోయినా దాని గురించి చూస్తూ ఉన్నాం, చూసి ఏం మాట్లాడకుండా ఉన్నాం. కానీ అది రోజు రోజుకి వాస్తవాలు కాని అవాస్తవాలు కూడా వాస్తవాల కింద ప్రజలకి ఇంజెక్ట్ చేసి నమ్మించే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తే చాలా బాధ కలిగిన పరిస్థితిలో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా కుమారుడు ఇద్దరినే మా స్నేహితులు, మా చార్టెడ్ అకౌంటెంట్ జీవి గారిని 48 గంటల పాటు చిత్రహింసలు పెట్టి వాళ్ళని చావు వరకు తీసుకెళ్ళి చివరికి వాళ్ళిద్దరిని వెనకాల సీట్లో కూర్చోబెట్టి నా కుమారుడిని వెనకాల కారు డిక్కీలో పడుకోబెట్టి సినిమా పక్కీలో అతను కిడ్నాప్ చేసిన వ్యవహారాన్ని అయ్యో పాపం అంటం పోయి దాన్ని ఇంకా కూడా రాళ్ళతో కొట్టి దీని వెనకాల ఏముందో, ఏం కుట్రకోణం ఉందో అని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళి ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలంలో పెద్దవాగు ప్రాజెక్టు గోదావరి వరద వలన నష్టపోయిన ఖమ్మంగూడెం, అల్లూరి నగర్ గ్రామాల్లో గిరిజనులకు, చిన్నారులకు, వృద్ధులకు దుప్పట్లు, దుస్తులు సుమారు 250 మంది వరకు జనసేన, టీడీపీ నాయకులు అందజేశారు. అంతేకాకుండా గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. అంటువ్యాధులు ప్రబలకుండా
చర్యలు తీసుకునేందుకు అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, అఖిల భారత కాపు సంఘం నియోజకవర్గ కన్వీనర్ శ్రీనివాసరావు, మండల అధ్యక్షులు వీరబత్తుల ధనంజయ, వేలేరుపాడు మండల జనసేన అధ్యక్షులు గణేష్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ నందు నూతన బస్సులను రాష్ట్ర రవాణా యోజన మరియు క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సాధారణ పౌరునిలా ఆర్టీసీ బస్సు టికెట్ కొని చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ నుంచి గాంధీ సర్కిల్ మీదుగా తిరిగి ఆర్టీసీ బస్టాండ్ వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి బస్టాండ్లోని ప్రయాణికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాసనసభ్యులు ఎక్కిన నూతన బస్సును చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ కోసం నడపగా ఆ బస్సులో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, జేసీ శ్రీనివాసులు తదితరులు కూడా ప్రయాణం చేశారు. నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ పండుగ వాతావరణం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ చూసినా కోలాహలమే. ప్రతిరోజు పండుగ దినంగానే ఉంది. నిన్న 1వ తేదీన పెన్షన్లు ఇచ్చాం. ఈరోజు 3వ తేదీన 17 బస్సులను ఇక్కడ ప్రారంభించడం జరిగింది చిత్తూరు హెడ్ క్వార్టర్లో. ప్రజలు ఒకటే గమనిస్తున్నారు, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లకు అభిమానిస్తారు. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుమారు 1400 బస్సులు ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ పరిధిలోకి వచ్చాయి. సుమారుగా ఇప్పుడు 400 బస్సులు రోడ్లపై కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో అయితే ఆర్టీసీని ఆ రోజు స్థాపించారో గత 5 సంవత్సరాల్లో ప్రపంచ ఆదివాసీ హక్కుల పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఈ నెల 9 నుంచి 15 వరకు ప్రపంచ ఆదివాసీ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణ తెలియజేశారు. నగరంలోని ఎంవీపీ కాలనీ గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయ పరంగా అన్ని రంగాల్లో తీవ్రంగా వెనుకబడ్డ ఆదివాసీ గిరిజనులు సమైక్యంగా పోరాడి తమ హక్కులను సాధించుకొని వాటిని నిలుపుకోవాలని ఆయన కోరారు. ఈ వారోత్సవాల్లో ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధక బాధలను కూలంకషంగా చర్చించి తగు నిర్ణయాలు, తీర్మానాలు చేస్తామని, వాటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామని తెలియజేశారు. 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఆదివాసీల తాలూకా అంతర్జాతీయ దినోత్సవం అనేది జరుగుతుంది. దాంట్లో భాగంగా విశాఖపట్నంలో వారం రోజుల పాటు వారోత్సవాలు అనేవి చేస్తున్నాం. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల అంతా కూడా ఆదివాసీల తాలూకా స్థితిగతులు, వాళ్ళ యొక్క వనరులు, వాళ్ళ యొక్క సాధికారిత, వాళ్ళ యొక్క చదువు, నిరక్షరత ఎలా ఉంది, అలాగే ఉపాధి ఎలా ఉంది అనేవన్నీ కూడా చర్చించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈనాడు ఇప్పుడు జరుగుతున్న అన్నిట్లో కూడా మాకు ముఖ్యంగా చదువు అనేది ఇంపార్టెంటు. ఆ చదువుకి కేటాయింపులు అనేవి తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఒక పక్క జాతీయ విద్యా విధానం అని చెప్పి అందరికీ చదువు అని ఒక పక్క చెప్తూ మా స్కూల్స్ మూసిపోయే పరిస్థితులు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.